చేసితివా నీకే స్తుతి స్తోత్రము నీకే చెల్లింతును నా నిజమైన స్తోత్రార్హుడా నీకే స్తుతి స్తోత్రము నీకే చెల్లింతును నా నిజమైన స్తోత్రార్హుడా నా నిజమైన స్తోత్రార్హుడా నీ పోలికగా నన్ను మార్చుటకు నీ రూపమే మారెనా యేసయ్యా నీ రూపమే మారెనా నా వ్యసనములన్నీ నా పాపములన్నీ కటిక చీకటిలో భరించినావా ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు నిరీక్షణ గడియల ద్వారా మీతో దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడిచ్చిన మంచి అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈ టీవీ ముందు కూర్చుని ఈ వాక్యాన్ని మీరు శ్రద్ధాశక్తులతో వినాలని, మీ జీవితాలకి, మీ ఆత్మీయ జీవితానికి మేలుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయంలో దేవుని పరిశుద్ధ లేఖన భాగం నుండి ఒక మాట మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 18వ అధ్యాయం 29వ వచనంలో ఈ విధంగా ఉంది: నీ సహాయము వలన నేను సైన్యములను జయింతును, నా దేవుని సహాయం వలన ప్రాకారములను దాటుదును. చిన్న ప్రార్థన. జీవము గల మా దేవా, ప్రేమ కలిగిన మా యేసు, నీకు వందనాలు. ఈ వాక్యము నీది, నేను నీ బిడ్డన ప్రభువా. ఈ వాక్యంలో వివరణ నాయన తండ్రి వారి ఆత్మలకు మేలుకరంగా వివరించమని, నా ఆత్మను నన్ను మరుగుపరిచి నీ ఆత్మ ద్వారా మాట్లాడమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ దావీదు ఒక మాట చెప్తున్నాడు: నీ సహాయం వలన సైన్యములను జయించుదును. దేవుని సహాయం ఉంటే సైన్యాన్ని మనం జయించగలం. సైన్యము అంటే ఒక గొప్ప సమూహం, ఒక సమూహముగా అక్కడ యుద్ధరంగంలో ఉండేదాన్నే సైన్యము అంటారు. దావీదు అంటున్నాడు, నా ఆయుధ బలము చేత కానీ, నా రథబలము చేత కానీ, నా సైన్య బలము చేత కాదు కానీ కేవలం నీ సహాయం వల్ల మాత్రమే నేను సైన్యానికి జయించగలను అని అంటున్నాడు. అంటే దేవుని సహాయం కొరకు మనం ఏం చెయ్యాలి అని చూసినట్లయితే ఒక మాట 27వ కీర్తన 9వ వచనంలో అంటాడు: నా సహాయుడవు నీవే, రక్షణకర్తవగు నా దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. దావీదు ఒక అభ్యర్థన చేస్తున్నాడు. నా సహాయము నీవే దేవా, నా రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము. ప్రియులైన మనం కూడా దేవుని దగ్గర మనకి కష్ట క్లిష్ట పరిస్థితుల్లో, సైన్యము లాంటి పరిస్థితులు, అవమానాలు మనం ఎదురైనప్పుడు మనం కూడా కోరుకోవాల్సింది ఇదే. మనం కూడా దేవుని అభ్యర్థించాలి. నా రక్షణకర్తవగు దేవా, నన్ను దిగనాడకము, నన్ను విడవకము, నాకు సహాయకుడవు నీవే. ఆయనే సహాయకుడని మనం నమ్మగలిగితే ఆయన సహాయం చేయడానికి మనం అభ్యర్థిస్తే ఆయన సిద్ధంగా ఉన్నాడు. కీర్తన 146:5 అంటాడు: ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకునినో వాడు ధన్యుడు. కేవలం ఆయన సహాయాన్ని మనం అభ్యర్థించడం మాత్రమే కాదు, కానీ మన మనసు ఆయన మీద పెట్టుకోవాలి, మన ఆశ ఆయన మీద పెట్టుకోవాలి. యాకోబు దేవుడు ఎవడికి సహాయుడగునో వాడు మాత్రమే, దేవుడైన యెహోవా ఆశ పెట్టుకున్నో వాడు మాత్రమే ధన్యుడు. దేవుని మీద మన ఆశ అనేది పెట్టుకోవాలి. యాకోబు దేవుడు మనకు సహాయం చేసే దేవుడు. యాకోబుకి ఎందుకు సహాయం చేశాడండి? నిజంగా కూడా యాకోబు ఆశీర్వాదం పొందే వరకు కూడా దేవునితో పెనుగులాడాడు కనుకనే ఆయన యాకోబు దేవుడు అయ్యాడు. ఆశీర్వాదం వచ్చే వరకు కూడా పెనుగులాట, తుంటి విరిగిపోయినా ఆయన పట్టుదలతో ఆయన్ని పెనుగులాడాడు కనుకనే ఆయన యాకోబు దేవుడు అయ్యాడు. ఆ యాకోబు దేవుడు యాకోబుకి సహాయకుడు, నీకు కూడా సహాయకుడే. కానీ మనము చేయాల్సింది ఏంటో తెలుసా? ఆయన మీద ఆశ పెట్టుకుని ఉండాలి.
మొదటిది అభ్యర్థించాలి, రెండవది ఆయన మీద ఆయన సహాయం కొరకు మనం ఆశ పెట్టుకుని ఉండాలి. హెబ్రీ పత్రిక 13:6 అంటాడు, కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను, నరమాత్రుడు నన్ను ఏమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలవారమై ఉన్నాము. అంటే దీని అర్థం ఏంటో తెలుసా? ప్రభువే నాకు సహాయకుడు, నేను ఎలాంటి పరిస్థితికి కూడా, ఎలాంటి సైన్య సమూహానికి కూడా నేను భయపడను. ఈ ధైర్యం కలిగి ఉండాలి. ఆయన సహాయం అభ్యర్థించాలి, ఆయన సహాయం మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన సహాయం మీద ధైర్యం కలిగి ఉండాలి, పిరికివారంగా ఉండకూడదు. ఇంకొక మాట అంటాడు, కీర్తనల గ్రంథము 37:40 అంటాడు, యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును, వారు యెహోవా శరణుజొచ్చి ఉన్నారు గనుక ఆయన వారి భక్తిహీనుల చేతిలో నుండి వారిని విడిపించి రక్షించును. శరణుజొచ్చి ఉన్నాడు, యెహోవా నాకు సహాయకుడై ఉన్నాడని ఆయన్నే శరణుజొచ్చాడంటే ఆయన ఆశ్రయించాడు. ఆయన నీకు ఇబ్బంది, ఇరుకు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు నువ్వు ఆయన ఆశ్రయించేదానిగా ఉండాలి, ఆయన మీద ఆశ పెట్టుకునేదానిగా ఉండాలి, ఆయన అభ్యర్థించేదానిగా ఉండాలి. ఆయన చేసే సహాయం మీద ధైర్యం కలిగి ఆయన తప్పకుండా నా సహాయం చేస్తాడని మన మనసుని కుడి ఎడమ తొలిగిపోకుండా ధైర్యం కలిగి ఏకాగ్రత కలిగి ఆయన సహాయం కొరకు కనిపెట్టాలి. మనకు అమూల్యమైనటువంటి వాగ్దానం ఉంది దేవుని సన్నిధిలో. ఒక మాట మనం చూద్దాం. ద్వితీయోపదేశకాండం 20:3 అంటాడు, ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు సమీపించుచున్నారు. వారిని చూసి భయపడకుడి, బెదరకుడి, జంకకుడి, వణకకుడి. మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి రక్షించువాడు దేవుడైన యెహోవాయే. ఎంత మంచి వాగ్దానం! ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఇశ్రాయేలీయులారా వినుడి, నేడు మీరు శత్రువులతో యుద్ధము చేయుటకు మీరు సమీపంగా ఉన్నారు. ఇక్కడ ఒక మాట మనం గమనించాలి. శత్రువులకి సమీపంగా ఇశ్రాయేలీయులు వెళ్ళిపోయారు. ఆ శత్రువులు సమీపంగా ఉంటే దేవుడు చెప్పే మాట ఏంటంటే, ఏమంటున్నాడంటే, మీరు జడవద్దు, జంకొద్దు, వణకొద్దు, భయపడొద్దు అని ఎంత మంచి వాగ్దానం ఇస్తున్నాడో చూడండి. దేన్ని చూసి వణకొద్దు అన్నాడు? ఎదురుగా ఉన్న మీ సైన్యాన్ని చూసి మీరు జడవద్దు, వణకొద్దు, భయపడొద్దు, మీరు ఎంత మాత్రము కూడా దిగులు పడద్దు అంటున్నాడు. ఎందుచేత మీరు భయపడకూడదు, ఎందుకు వణకకూడదు, ఎందుకు బెదరకూడదు, ఎందుకు అంటే ఇక్కడ ఏమన్నాడో తెలుసా? ఆ కింద మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి రక్షించువాడు మీ దేవుడైన యెహోవాయే. ఎందుకు వాళ్ళకు భయపడకూడదు అయ్యా అంటే, మీ కొరకు మీ శత్రువులతో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షించేవాడు యెహోవాయే. ప్రియులారా, మనం గమనించాలి, మన యుద్ధాలు ఎంత పెద్దవైనా, మన సమస్య ఎంత పెద్దదైనా, మన సమస్యలతో ఆయన యుద్ధం చేస్తాడండి. మీ నిమిత్తము మీ కొరకు నేను వారితో యుద్ధము చేసి మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నాడు. ఎంత భరోసా ఇది! మనం ఎంతసేపు, అందుకని అంటాడు, మీ మనసులో ఎలా ఉంచుకోవాలో తెలుసా? ధైర్యంతో ఉంచుకోండి, వణకండి, భయపడకండి, జంకకండి. ఎందుకో తెలుసా? యుద్ధం చేసేది నేను. దేవుడు చెప్తున్నాడు, నేను యుద్ధం చేస్తాను, మిమ్మల్ని వాళ్ళ చేతిలో నుంచి, వాళ్ళ ఆయుధ బలములో నుంచి, వాళ్ళ రథ బలములో నుంచి నేను మిమ్మల్ని రక్షిస్తాను. అందుకని ఇంకొక మాట అంటాడు, కీర్తనలు 18:39 అంటాడు, యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసితివి, నా మీదకి లేచు వారిని నా క్రింద అణిచివేసితివి. ఏండి, మనం గనక జడవకుండా, బెదరకుండా, వణక్కుండా, భయపడకుండా ఉండగలిగితే ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ యుద్ధంలోనే, ఆ సైన్యానికి ఎదురుగానే మనకి ఏం అలంకరిస్తున్నాడో తెలుసా? యుద్ధాయుధాలు కాదు, కవచాలు కాదు, ఆయన యొక్క బలాన్ని ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ధరింపచేస్తున్నాడు. ఆయన బలాన్ని ధరింపచేసి ఆ శత్రువులందరినీ కూడా నీ పాదాల కిందకి తెచ్చేస్తాడు. నువ్వేమీ చేయక్కర్లేకుండా, కనీసం నీ ఆయుధాలేమీ ఉపయోగించక్కర్లేదు, కేవలం ఆయన సహాయం మీద ఆశ పెట్టుకుని, అభ్యర్థించి, ఆశ్రయించి, ధైర్యంగా నువ్వు ఉండి ఆయన ఇచ్చిన బలాన్ని నువ్వు ధరించుకుని చూస్తూ ఉంటే చాలు, ఆయన నీ శత్రువుని పాదముల క్రిందకి తెస్తాడు. ఇంకొక మాట కూడా అంటాడు, కీర్తనల గ్రంథం 46:9 అంటాడు, భూదిగంతముల వరకు యుద్ధములు మార్పువాడు, విల్లు విరుచువాడు, బల్లెమును తెరనరుకువాడు, యుద్ధ రథములను అగ్నిలో కాల్చివేయవాడు. ఆయన యుద్ధం ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? వాళ్ళ బళ్ళాలు నరికేస్తాడట. అంతేకాదు, యుద్ధాన్ని ఆపు చేసేస్తాడండి, విల్లుల్ని విరిచేస్తాడట. యుద్ధాలను ఆపు చేసేసేసి వాళ్ళ విల్లులన్నీ నిర్వీర్యం అయిపోతాయి, వాళ్ళ బళ్ళాలన్నీ నరకబడతాయి, వాళ్ళ రథాలన్నీ అగ్నిలో కాలిపోతాయి. అంటే మనకి ఎదుర్కొన్న ప్రత్యర్థి అయినటువంటి సైన్యం నిర్వీర్యం చేసేస్తాడు ఆయన. వాళ్ళ శక్తిని, వాళ్ళ ఆయుధ బలాన్ని నిర్వీర్యం చేసేస్తాడు. విల్లు విరిచేస్తే పనికొస్తుందా? బళ్ళను దగనరితే కదా పనికొస్తుందా?
వాళ్ళ రథాలే కాలిపోతే వాళ్ళ రథాల మీద ఉన్నవాడు కూడా బూడిదైపోయి ఉంటారు. నీ శత్రువులను నీ పాదపీఠం దగ్గర తెచ్చే దేవుడు నీ దేవుడు. అందుకనే దావీదు అంటాడు, నేను దేవుని సహాయం వలన నేను యుద్ధం చేస్తున్నాను అంటాడు. హోషేయ గ్రంథము 2:18 అంటాడు, ఆ దినమున నేను జనుల పక్షముగా భూజంతువులతోనూ ఆకాశ పక్షులతోనూ నేలప్రాకు జంతువులతోనూ నిబంధన చేయుదును, విల్లును ఖడ్గమును యుద్ధమును దేశములో ఉండకుండా మాన్పించి వారిని నిర్భయముగా ఉంచెదను. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఆ దేశంలో ఏమంటున్నాడో తెలుసా, నేలప్రాకే జంతువులతోటి, అంతేకాదు భూజంతువులతోటి ఆకాశ పక్షులతోటి, భూజంతువులతోటి నేలప్రాకే జంతువులతోటి కూడా ఆయన ఒక నిబంధన. ఏంటి నిబంధన అంటే, వీళ్ళు నా సహాయం కోరిన బిడ్డలు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు, వాళ్ళని ముట్టుకోనని నాతో నిబంధన చేయమని నిబంధన చేస్తున్నాడు. వాడితో నిబంధన చేస్తున్నాడు ఆయన. ఆకాశము నుండి వచ్చే విపత్కరమైన పరిస్థితులైనా, భూమి మీద ఉండే విపత్కరమైన పరిస్థితులైనా, అంతేకాదు మన ప్రక్క సంచరించేటటువంటి ప్రమాదకరమైన పరిస్థితులతో కూడా ఆయన నిబంధన చేస్తున్నాడు. అంతేకాదు యుద్ధములు లేకుండా చేసంట ఆయన ఏం చేస్తాడో తెలుసా, యుద్ధములను అగ్నితో కాల్చివేసిన తర్వాత ఆయన చేసే పనిట విల్లును ఖడ్గమును యుద్ధములను దేశములోనే ఉండకుండా చేసేస్తాడట. అంటే నీకు వ్యతిరేకమైన విల్లు కానీ ఖడ్గము కానీ యుద్ధం కానీ నీకు వినపడదు, కనపడదు. అంటే అంత ప్రశాంతమైన వాతావరణం నీ పరిసరాల్లో కల్పిస్తాడు ఆయన. నీకు వ్యతిరేకత అనేది కనిపించదు. అందుచేత నువ్వు ఎక్కడున్నా సరే నిర్భయముగా ఉండగలుగుతావు. ఎందుకంటే ఆయన సహాయం వల్ల మాత్రమే అది సాధ్యం. అందుకని ఈ యొక్క భరోసాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. దావీదు అనుభవంలోంచి మనం నేర్చుకోవాలని ఆయన ఆశపడుతున్నాడు. గమనించండి, మన శత్రు సైన్యం ఏంటి అన్న విషయం ఒక మాట ముందు మేము ఉంచాలని అడుగుతున్నాను. కనుక మన శత్రువుల్ని జయించాలి అంటే ఆయనే చేస్తాడు. లోకంలో విరోధం అనేది, వ్యతిరేకత అనేది ఏది లేకుండా నిర్భయంగా నువ్వు జీవించడానికి ఆయన అవకాశం కల్పించే దేవుడు ఎప్పుడైతే మన సహాయాన్ని కోరుకున్నప్పుడు. ఎవరండి శత్రువు అని చూసినట్లయితే, శత్రువు చేసే కుతంత్రం ఏంటని ఒక చిన్న మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. చూడండి, మత్తయి సువార్త 13:39 అంటాడు, వాటిని విత్తినవాడు అపవాది. అంటే ఒక చేలో ఒక ఆయన మంచి విత్తనాలే విత్తేసాడు, కానీ విత్తేసి వెళ్ళిపోయిన తర్వాత అపవాది వచ్చి ఏం చేశాడంటే మళ్ళీ వాడి విత్తనాలు విత్తేశాడు, గురుగులు విత్తేశాడు. ఎందుకు ఈ విత్తనాలు విత్తాల్సి వచ్చిందయ్యా అంటే, ఇక్కడ అంటాడు 24వ వచనంలో, మనుషులు నిద్రించుచుండగా అతని శత్రువు వచ్చి. మనుషులు నిద్రిస్తున్న సమయంలో, నా ప్రియమైన సహోదరుడా, ఇక్కడ నువ్వు ఒక సత్యాన్ని గమనించాలి. నువ్వు నిద్రించుచుండగా శత్రువు నీ హృదయంలో అపవాది విత్తనాలు విత్తుతున్నాడు. అది ఎందుకో తెలుసా? నీ నిద్ర, నీ నిర్లక్ష్యం, నీ అలక్ష్యం, నీ అశ్రద్ధ, నీ మందమతితనం, దేవుని వాక్యం అనే విత్తనాలు ఫలించకుండా శత్రువు నీకున్న నిర్లక్ష్యాన్ని బట్టి, నీకున్న అశ్రద్ధను బట్టి, దేవుని మీద నీకున్న నిరాశను బట్టి అది వచ్చి ఎత్తి వెళ్ళిపోతుంది. గమనించండి, దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా? దేవుని వాక్యం అంతా కూడా నీ హృదయంలో ఫలించాలని ఆయన కోరుకుంటున్నాడు. విత్తనాలన్నీ కూడా నీ హృదయంలో ఫలించాలని కోరుకుంటున్నాడు. కానీ ఎప్పుడైతే నీవు నీ మగత, నీ నిర్లక్ష్యం, నీ అశ్రద్ధ వల్ల ఎప్పుడైతే శత్రువు ఈ విత్తనాలు విత్తాడో, గమనించండి, చేలు విత్తుతారండి, చేలో ఊడుపులు ఊడుస్తారు. ఊడ్చిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ కలుపు కూడా పెరిగిపోద్ది. అంటే దీని అర్థం ఏంటి? పెరగవలసినటువంటి మంచి విత్తనాలు పెరగకుండా స్థలం సంకుచితమైపోద్ది. అంటే స్థలం సంకుచితమైపోద్ది అంటే అర్థం ఏంటో తెలుసా? దాని యొక్క భూమి సంకుచితమైపోద్ది. గమనించండి, భూమి ఎప్పుడైతే సంకుచితం అయిపోయిందో భూమిలో ఉన్న బలం ఈ యొక్క మంచి విత్తనాలు పీల్చుకోవడానికి అవకాశం ఉండదు, షేర్ చేయబడుతుంది. అంటే బలం సంకుచితం అయిపోతుంది. గమనించండి, స్థలం సంకుచితం అయిపోతుంది. ఇంకొక మాట అంటాడు, ఫలం కూడా సంకుచితం అయిపోద్ది. కారణం ఏంటి? దుష్టుడు వచ్చి నీ హృదయంలో విత్తనాలు, గురుగులు అనే విత్తనాలు వేశాడు గనక నువ్వు ఫలించలేకపోతే. చూడండి, ఒక మామిడి పండే ఉంటుంది, అది 16 భాగాలు చేసి తింటే నీకు తృప్తి ఉంటుందా? ఉండదు. ఒక సాల్ట్ బియ్యం వండుకొని నలుగురికి నువ్వు పెట్టాలంటే సాధ్యమా? కాదు. అదేవిధంగా దేవుడు కూడా ఈ వాక్యం అనే విత్తనాన్ని హృదయంలో ఎందుకు పెడుతున్నాడంటే నీవు పరిపూర్ణంగా ఫలించాలని. కానీ నీ అశ్రద్ధ వల్ల, నీ నిర్లక్ష్యం వల్ల, నీ మత్తు వల్ల, నువ్వు నిద్రపోయిన కారణాలు బట్టి శత్రువు నీ హృదయంలోనికి ప్రవేశించి ఈ విత్తనాల మధ్య చేదు గుడుకులు వేసి వెళ్ళిపోతుంది. ఆ కారణాన్ని బట్టి నువ్వు పరిపూర్ణంగా ఫలించలేకపోతున్నావు, దేవుని యొక్క పరిపూర్ణ బలాన్ని పొందుకోలేకపోతున్నావు. నీకు సంకుచిత స్వభావాలు, సంకుచితమైన ఆలోచనలు, కుటిలమైనటువంటి ఆలోచనలు,
దుర్బుద్ధి కలిగిన ఆలోచన ఎందుకు వస్తున్నాయో తెలుసా? దుష్టుడు విత్తే విత్తనాలు అవి. జాగ్రత్త. దుష్టుడే మనకి ప్రధానమైన శత్రువు కనుక ఆ శత్రువుని మనం జయించాలి. అందుకనే ఒక మాట అంటాడు చూడండి, యాకోబు పత్రిక 4:7 అంటాడు, కాబట్టి దేవునికి లోబడి ఉండి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకొనుడి, దుర్మనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? మీరు లోబడి ఉండండి, మీరు దేవుడి దగ్గరికి రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తాడు. కానీ మీ యొద్దకు ఆయన రావాలన్నా, మీరు ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఇక్కడ చెప్పే మాట ఏంటో తెలుసా? మీ చేతులు పవిత్రపరచుకోవాలంట. మీరు దుర్మనస్కులై ఉండకూడదు. చేతులు ఎందుకు పవిత్రపరచుకోవాలండి? అవ్వమ్మ పండు చూసింది, కార్యాచరణలో పెట్టడానికి ఉపయోగపడిందే చెయ్య. ఆ చేతిని పాపం లేకుండా పరిశుద్ధపరచుకోవాలి. గమనించండి, యెషయా గ్రంథకర్త అంటాడు, నీ చేతిలో పాపం ఉండగా దాన్ని చూసి విసిరివేయి అంటాడు. నీ చేతిలో తేలుంటే ఉంచుకుంటావా? పావుంటే ఉంచుకుంటావా? మరి పాపం ఉంటే ఎందుకు నీకు శ్రద్ధ లేదు? నీ చేతులు ఏ పాపం చేస్తున్నాయో ఆలోచిస్తున్నావా? ఏ పాప వ్రాతలు రాస్తున్నాయో ఆలోచిస్తున్నావా? నీ చేతిలో పాపం ఉన్నప్పుడు దాన్ని చూసి నువ్వు విడిచిపెట్టాలి. దుర్మనస్కులు. అప్పుడు వరకు అవ్వమ్మకి ఒకటే మనసు ఉంది. ఏంటో తెలుసా? ఒకటే ఆరాధన, ఒకటే గౌరవం, ఒకటే విధేయత దేవుని ఎడల. కానీ ఎప్పుడైతే సాతాను వచ్చి చేదు విత్తనం ఆ హృదయంలో వేసిందో 2 మనసులుగా మారిపోయింది. ఇది కూడా నిజమేమో అన్న ఆలోచన ఆమెలో వచ్చింది కనుక ఆమె ఏం చేసిందట? 2 మనసులు కలిగి ఆ పండు తీసుకుని తిన్నది, పాపంలో పడింది. అప్పటి నుంచి మానవుడికి 2 మనసులు వచ్చేసినాయి. ఈ వాక్యం నిజమో కాదో? యేసయ్య సృష్టికర్త కాదో? యేసయ్య మన కొరకు ప్రాణం సమర్పించాడో లేదో? ఇవన్నీ కూడా పిచ్చి పిచ్చి ఆలోచనలు. కనుక మీ దుర్మనస్కు కారణం ఏంటో తెలుసా? మీ పాపంలో పడిపోవడమే. అందుచేత మీరు దుర్మనస్కులై ఉండకుడి. అందుచేత ఆత్మలో మనం పోరాడాలి. మనము ఆత్మ సంబంధమైన పోరాటం పోరాడాలి. ఇలాంటి దుస్థితి నుండి మనం తప్పించబడాలంటే ఆత్మ సంబంధమైన పోరాటం మనకు కావాలి. ఎఫెసీ పత్రిక 6:12 అంటాడు, మనము పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ సమూహములతోనూ మనము పోరాడుచున్నాము. గమనించాలి, మన పోరాటం అంటే లోక సంబంధమైంది కాదు. ఇప్పుడు చెప్పిన వారందరితో కూడా మన పోరాడాల్సిన బాధ్యత ఉంది. అంటాడు 16 అంటాడు, దుష్టుడు అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తి గలవారం అగవాలంటే అక్కడే చెప్తాడు మన విశ్వాసం ఉండాలి. కనుక ఆత్మ సంబంధమైన పోరాటం మనం పోరాడాలి. ఇంకొక మాట అంటాడు, యాకోబు పత్రిక 4:1 అంటాడు, మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో నుండి కలుగుచున్న భోగేచ్ఛలను బట్టి. ఏమండి, మన అవయవాల్లో జరిగేటటువంటి భోగ ఇచ్ఛ అంటే మన అవయవాలు ఎప్పుడు కూడా భోగాన్ని కోరుకుంటాయి. వాడు మనిషి భోగాన్ని కోరుకుంటాడు కనుకనే డబ్బు లేనప్పుడు ఏం చేస్తాడంటే హత్యలు చేస్తాడు. భోగాన్ని కోరుకుంటాడు కనుకనే అక్రమాలు అన్యాయాలు చేస్తూ ఉంటాడు. మన భోగేచ్ఛలను సంహరించాలి, పతనం చేయాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? దేవుని సన్నిధిలో ఆత్మ పోరాటం పోరాడాలి. భోగం, ఐశ్వర్యం ఇవి కావాలనే మానవుడు ఎన్నో తప్పుటడుగులు వేస్తూ ఉంటాడు. అలాంటి యుద్ధాలన్నీ కూడా మన శరీరానికి సంబంధించిన భోగాచ్ఛలు కలిగినటువంటి శరీరాన్ని మనం అదుపు చేసుకోవాలంటే మనం ఆత్మలో పోరాడాలి. ఇంకొక మాట కూడా అంటాడు, 1 పేతురు పత్రిక 2:11 అంటాడు, ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర పనులను విసర్జించి, శరీర ఆశలను విసర్జించి మనం ఏం చేయాలో తెలుసా? మనం ఈ లోకం శాశ్వతం కాదు. గమనించండి, మనం అనుకుంటాం ఇంకా మనం ఇక్కడే, మన ఇళ్ళన్నీ మన శాశ్వతంగా ఉంటాయి, మన బ్రతుకు మన శాశ్వతం, ఐశ్వర్యం మన శాశ్వతం ఉంటుంది. మనం ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? పరదేశులమును, మనం యాత్రికులము. మన జీవితం అంతా ఏంటనుకుంటున్నారండి? యాత్ర అంతే. కొన్ని సంవత్సరాల యాత్ర ఇది. ఈ యాత్ర ఎప్పుడు ముగిస్తామో మనకు తెలీదు. కానీ దీనికోసం మానవుడు పాపంలో ఉండిపోతే మనకి పరిపూర్ణమైన పరలోకాన్ని మనం దూరం చేసుకుంటాం. గమనించండి, ఈ లోకం నాకు అశాశ్వతం అని ఎవడైతే మనసులో అనుకుంటాడోనండి, ఆ మాట మనము శరీర సంబంధాలతో కాదు మన పోరాటం. ఆత్మ సంబంధమైన పోరాటం పోరాడి అశాశ్వతమైన ఈ లోకాన్ని జయించి శాశ్వతమైన లోకానికి వారసులం కావాలి. ఇదండి దీని ముఖ్య ఉద్దేశం. ఇంకొక మాట అంటాడు 25 అంటాడు, ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఆత్మలకు అధ్యక్షుడు
ఆత్మలకు కాపరే అధ్యక్షుడు ఆయనే. ఆయనకి మనం ఏం చేయాలో తెలుసు, ఆయన వైపుకి మనం మళ్ళాలి. లోకాన్ని విడిచిపెట్టి, లోకాసులు విడిచిపెట్టి, లోకం శాశ్వతం కాదని మనం ఒక నిర్ణయానికి వచ్చి మనం ఏం చేయాలో తెలుసా, ఆత్మల కాపరి వైపు, మన అధ్యక్షుడి వైపు మనం మళ్ళాలి. అందుకనే మనం ఏం చేస్తామో తెలుసా, అప్పుడు ఎప్పుడైతే మనము దురాత్మలను మనం జయిస్తామో, భోగేచ్ఛలను మనం జయిస్తామో, శరీర ఆశల మీద మనం జయిస్తామో, వీటి మూడింటి మీద కూడా ఎప్పుడైతే మనం ఆత్మ పోరాటం చేసి విజయం పొందుతామో, ఈ సైన్యాన్ని మనం జయించాలి. కనుక దేవుని ఎప్పుడైతే అలా జయిస్తామో, ఇక్కడ దావీదన్న మాట ఏంటో తెలుసా, నీ సహాయం వలన నేను సైన్యములను జయించితిని. సైన్యమును జయించిన తర్వాత ఇంకో మాట అంటాడు, నా దేవుని సహాయం వలన ప్రాకారాలు దాటాను అంటున్నాడు. ఏంటి ప్రాకారాలు దాటటం? మనం ఏమి యుద్ధం చేయకుండానే ఆయన సహాయం వల్ల జయించేసాం, ఓకే. కానీ మనం ప్రాకారాలు దాటాలి అంటే దీని అర్థం ఏంటో తెలుసా, యోహాను సువార్త 5వ అధ్యాయం 24 అంటాడు, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి, పాపం వల్ల వచ్చే జీతం మరణం. మనం మరణము నుంచి జీవంలోనికి దాటాలి అంటే పంపిన వాని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఎందుకంటే మన మరణాన్ని, పాప మరణాన్ని ఆయన జయించాడు, మన పాప శరీరాన్ని ఆయన జయించాడు, పాప ఆలోచనలు ఆయన జయించాడు. ఆయన్ని గనక మనం నమ్మితే మనం మరణము నుండి జీవంలోనికి దాటిన వారు అవుతాం. అందుకని ఇంకొక మాట అంటాడు, యోహాను సువార్త 8వ అధ్యాయము 10వ వచనం, అట్లా అమ్మా ఎవరునూ నిన్ను శిక్షించలేదా, నేను కూడా నేను శిక్షించను. అంటే ఇక్కడ మరణ ప్రాకారం దాటడం మాత్రమే కాదు, మరణ ప్రాకారం దాటిన వాడు లాజరు దాటాడండి దేవుని యొక్క ఒక్క మాటతోటి. ఇక్కడ ఏమంటున్నాడు, శిక్ష అనే ప్రాకారాన్ని మనం దాటాలి. దేవుని కనికరము చెప్పునే రాళ్ల చేత కొట్టబడుతున్న స్త్రీని అక్కడ తీసుకుని వచ్చినప్పుడు, అమ్మా చంపేయమనుంది, ఏం చేయమంటావంటే, అయ్యా ఎవరికి తప్పులేదో వాళ్ళు ఏమన్నారు, ఎవరు వెయ్యలేకపోయారు, సాహసించలేకపోయారు, వెళ్ళిపోయారు. అమ్మా నిన్నెవరు శిక్షించలేదంటే ఎవరు శిక్షించలేదు, అయితే నేను కూడా శిక్షించను. ఎందుచేత నువ్వు మరణ ప్రాకారమును దాటి ఉన్నావు. అలాగే గమనించండి, యెషయా గ్రంథం 38:17 అంటాడు, నీ ప్రేమ చేత నా ప్రాణమును నాశన గోతు నుంచి విడిపించితివి, నీ వీపు వెనుక తట్టు నా పాపములన్నీ పారవేసి ఉన్నావు. నాశనం అనే ప్రాకారాన్ని దాటాలి. యోబు నాశనం అనే ప్రాకారం నుంచి దాటాడు. షడ్రకు మెషకు అబేద్నెగోను పాపం అనే నాశనం నుండి దాటారు. దానియేలు పాపం అనే నాశనం నుండి దాటాడు. మనము నాశనం అనేటటువంటి కోపం నుండి బయటికి రావాలి, అప్పుడు ప్రాకారం దాటాలి. ఏమండి, ఎలీషా శిష్యుడి యొక్క భార్య వచ్చి అంటది, అయ్యా అప్పుల చేత ఉన్నాం, నా పిల్లల్ని ఎత్తుకుపోయేలాగా ఉన్నారంటే మీరేమీ చేయదు, ఆ నూనె కొండలో ఉన్న నూనె ఖాళీ బొండలో పోసేయండి అన్నాడు. ఎప్పుడైతే పోసారో దేవుని మాట మీద వాళ్ళు అప్పుల ప్రాకారాన్ని దాటగలిగారు, ఆపదల ప్రాకారాన్ని దాటారు. అంతేకాదు సమస్యల ప్రాకారాన్ని కూడా మనము దాటాలి. ఇవన్నీ వివరించే సమయం లేదు కనుక మన జీవితంలో దావీదు చెప్తున్నాడు, అయ్యా నీ సహాయం వలన నేను సైన్యం జయించాను, నా దేవుని సహాయం వలన నేను ప్రాకారాలు దాటాను. నీ వ్యాధి నీకు ప్రాకారంగా అడ్డుందా? నీ ఇబ్బందులు నీ అడ్డున్నాయా? నీ మరణం నీకు అడ్డుందా? నీ సమస్యలు నీకు అడ్డున్నాయా? నీ పాపము నీకు అడ్డుగా ఉందా? ఈ ప్రతి ప్రాకారాన్ని కూడా అది ఎంత పటిష్టమైందైనా సరే, ఎంత గట్టిదైనా సరే, వాటిని దాటే శక్తి సామర్థ్యం దేవుని సహాయం నుండి నువ్వు పొందుకుంటావు. దేవునికి స్తోత్రం. ఎప్పుడు నువ్వు సమస్యను చూసి జడవకుండా, జంకకుండా, బెదరకుండా, దిగులు పడకుండా ఉన్నప్పుడే అది సాధ్యం. దేవుని మీద మనసు పెట్టుకున్నప్పుడు, దయాని సహాయం పంపించని ఆయన మీద ఆశపడి ధైర్యము కలిగి అభ్యర్థించి, అంతేకాదు ధైర్యము కలిగి ఆశ్రయించినప్పుడు అది మనం విజయాన్ని పొందుకుంటాం. కనుక దావీదుకున్న భరోసా నీకు కూడా ఇవ్వడానికి ఆయన కోరుకుంటున్నాడు. కనుక నీ జీవితంలో ప్రభువా నన్ను ఈ విధంగా దాటించిన ఆయన, నా వ్యాధి నుంచి దాటించు, నా శిక్ష నుంచి దాటించు, నా ఆపద నుంచి, నా అప్పుల నుంచి, నా సమస్యల నుంచి, నా నాశనం నుంచి దాటించమని ఆ ప్రాకారములు దాటే శక్తి దేవుడు నీకు ఇస్తాడు. దేవుడికి స్తోత్రం. ప్రాకారం ఎంత గట్టిగా ఉండి నేను భయపెట్టినా నువ్వు భయపడాల్సిన పని లేదు. ఈరోజే నీ వ్యాధికి ఒక నివారణ, ఈరోజే నీ అప్పులకు ఒక నివారణ, ఈరోజే నీ సమస్యలకు ఒక నివారణ, నీ చింతకు ఒక నివారణ, నీ చదువుకు ఒక నివారణ. ఇవన్నీ పొందుకోవాలని ప్రభు పేట మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమేన్. జీవాధిపతి నీకు వందనాలు, స్తోత్రాలు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి ఇంతవరకు నాయన ఈ వాక్యమైన బిడ్డల్ని నువ్వు ధైర్యపరచండి, ఆదరించండి, నడిపించండి.
నీ సహాయం చేత వారి సమస్యల నుంచి దాటించండి నాయన. నాయనా తండ్రి, ఎవరైతే వ్యాధులతో ఉన్నారో, బాధలతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో, సమస్యలతో ఉన్నారో, అప్పులతో ఉన్నారో, ప్రాణభీతి చేత నాయన ప్రాకారముల మధ్య పడి కుమిలిపోతున్నారు, ఆ ప్రాకారాలన్నీ కూడా నీ దయగల హస్త బలము చేత దాటించిన ప్రభు నాయన నీ బిడ్డలను సంతోషభరితులుగా చేయండి నాయన. వారితో పోరాడే ప్రతి శక్తిని దూరపరచండి. చదువుతున్న బిడ్డలను ఆశీర్వదించి దీవించండి నాయన. ఈ వడగాల్పుల వల్ల నా ప్రభు ప్రాణ నష్టం జరగకుండా అనేక మందిని నువ్వు ఆశీర్వదించి దీవించండి ప్రభు నాయనా. నీ కార్యము చేయండి, ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి కాపాడమని నాయనా. నా ప్రభు ఈ ఛానల్ వారిని ఆశీర్వదించమని, అభివృద్ధి పరచమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్.